25x41 డైమెన్షన్స్ గల వెస్ట్ ఫేసింగ్ హౌస్ 113 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఏరియా వచ్చి పనసపాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యువర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఈ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి. టోటల్గా 113 గజాలు, 25 ఫేసింగ్, లోతు 41, టోటల్గా 113 గజాలు. ఈశాన్యంలో బోరు, చుట్టూ తిరగడానికి సెట్ బ్యాక్స్. ఇల్లు అయితే మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి లుక్ అయ్యండి. తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ హౌస్ చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫ్రంట్ వచ్చి టేక్ వుడ్ డోర్ వస్తుంది. ఫుల్లీ పాలిష్డ్ టేక్ వుడ్ అండి. చాలా బాగుంది చూడండి. ఫినిషింగ్ అని మొత్తం కూడా దానికి సంబంధించిన గెడ, లాకింగ్ సిస్టమ్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ వాడారు. టోటల్గా వెస్ట్ ఫేసింగ్. లోపల ఇల్లు అంతా చూడండి. వుడ్ వర్క్స్, మొత్తం ఫినిషింగ్ వర్క్స్, టీవీ కబోర్డ్ యూనిట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లోపల ఎల్ఈడి లైట్స్, ఫాల్ సీలింగ్ అండ్ మొత్తం యూబీవీసీ విండోస్. టోటల్గా చూడండి. మీకు అక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. స్టార్టింగ్లో పైన ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. అండ్ ఫ్లోర్ టైల్స్ కూడా 2x4 ఫ్లోర్ టైల్స్ ఇచ్చారండి. విండోస్ వచ్చేటప్పటికి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. టీవీ కబోర్డ్ యూనిట్ కూడా మొత్తం వెనకాల పీవీసీ షీట్ వస్తుందండి. వెనకాల పీవీసీ షీట్ అనేది అది కటింగ్ లేత్ మీద వస్తుంది. దాన్ని తయారు చేసి దీనికి ఫిక్సింగ్ చేశారనమాట టీవీ యూనిట్కి. బెడ్రూమ్కి, 2 బెడ్రూమ్కి మధ్యలో వాష్ ఏరియా ఇచ్చారు. అదే వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ పైన ఒక ప్రొఫైల్ లైట్ ఇచ్చారు. గుమ్మాలన్నీ కూడా గ్రైనైట్తో సంబంధించిన గ్రైనైట్ రాయికి సంబంధించిందే ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఫ్లఫ్ డోర్స్ ఇచ్చారు. రెడీమేడ్ డోర్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి, అన్ని కాస్ట్లీ డోర్సే. మెటీరియల్ కానీ వుడ్ వర్క్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా కాస్ట్లీగా వాడారు. టోటల్గా ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంది. బెడ్రూమ్ సైజులు కూడా 11x10 అండ్ ఒక అడుగు తక్కువ ఇంకో బెడ్రూమ్కి. అంటే బెడ్రూమ్ సైజులు కూడా మంచివే. మీరు కబోర్డ్ చూస్తున్నారు కదా, చూడండి. ఈ కబోర్డ్స్ కూడా 2 కలర్స్ కాంబినేషన్స్లో ఇచ్చారు. బాగానే చేశారు. లోపల ఫ్లాంక్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇచ్చారు. టోటల్గా హౌస్ వచ్చి 2 BHK అండి. 113 గజాలు కన్స్ట్రక్షన్ చేశారు. పనసపాడు పరిసర ప్రాంతంలో ఎవరైనా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. తక్కువ బడ్జెట్లోనండి. ఈ హౌస్ ఖరీదు వచ్చి 53 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే టోటల్గా మొత్తం కబోర్డ్స్, వర్క్స్, శానిటరీ వేరు, అటాచ్డ్ బాత్రూంలో టైల్స్, సూటు అండ్ షవర్ మొత్తం A to Z ఇచ్చారు. కాబట్టి టోటల్గా వర్క్ అయితే మాత్రం చాలా రాజీ పడకుండా చాలా బాగా చేశారండి. మీరు ఒకసారి లైవ్లో చూస్తే ఈ హౌస్ వచ్చి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన శానిటరీ వేర్ సంబంధించిన పైప్ ఫిట్టింగ్స్, తర్వాత షవర్స్, దానికి సంబంధించిన ఏ మెటీరియల్ వాడారు, ఇవన్నీ కూడా సెరాకి సంబంధించినవి, జాగ్వార్కి సంబంధించినవి, జాన్సన్ టైల్స్ అండ్ గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ చూసారా. టోటల్ ఎవ్రీథింగ్ ఇందులో ఉన్నది. మీరు డైరెక్ట్గా ఏంటంటే గుమ్మడికాయ కట్టుకుని కొబ్బరికాయ కొట్టుకుని దిగిపోవడమేనమాట. ఇదండి టోటల్గా హౌస్. మీరు ఫస్ట్ బెడ్రూమ్ చూశారు కదా, అండ్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూడండి. క్లియర్గా చూపిస్తాను. ఈ హౌసెస్, మీరు చూసిన హౌసెస్ అన్నీ కూడా బ్యాంక్ లోన్ సదుపాయం అయితే మీకు ఉంది. ఇది టోటల్గా 53 లక్షలు చెప్తున్నారు కదండి. దీని మీద ఒక 35 లక్షల వరకు మీకున్న సిబిల్ వాల్యూని బట్టి, మీకున్న దీన్ని బట్టి మీకు లోన్ కూడా అవుతుందండి. స్విచ్చెస్ కూడా చూడండి. మీకు అక్కడ మొత్తం గోల్డ్ మెడల్ స్విచ్చెస్ అండ్ తర్వాత మీకు డోర్స్ కానీ వుడ్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా కాస్ట్లీ మెటీరియలే వాడారండి. ఇల్లు అంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే ఒక బెడ్రూమ్ అంతసేపు మీకు టోటల్ హౌస్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది తెలియాలి. అది అట్టు ఏంటంటే మీరు లైవ్లో ఒకసారి వచ్చి చూస్తే, ఒకసారి విజిట్ చేయండి. చూస్తే దాన్ని బట్టి మీకు అండ్ చూసేపాటికి వచ్చి నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది టోటల్గా బెడ్రూమ్ సైజులు అయితే కూడా ఓవరాల్గా మంచిగానే ఉన్నాయండి. ఇది ఇందాక చూసిన 11.5x10 ఆ సైజు మీద ఒక అరడుగు అటు ఇటులో ఉంటుంది. మీకు వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇల్లు. ఒకసారి ఇది కూడా చూడండి. అటాచ్డ్ బాత్రూము అండ్ బయట కామన్ బాత్రూమ్ కూడా ఉంటుందండి. ఓవరాల్గా ఇల్లు అయితే మాత్రం చాలా బాగుందనే చెప్పొచ్చు. మీకు ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో హౌసెస్ నీడ్ ఉన్నాయో, లేకపోతే ఎక్కడైనా మీ ప్రాపర్టీ కానీ తర్వాత ఏదైనా సరే మీ ప్రాపర్టీ సేల్ చేసుకోవాలంటే మా ఛానల్ ద్వారా స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే సంప్రదించండి.
మాడ్యులర్ కిచెన్ అది చూశారు కదా. మొత్తం ఫుల్ ఓవరాల్గా హౌస్ అయితే మాత్రం టోటల్గా ఇది ఉంటుందండి. ఏదైనా సందేహాలు కానీ ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. చూసారా, ఎల్లో కాంబినేషన్లో యూ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చి మొత్తం చేశారు. ఇది వచ్చేప్పటికి మీకు ఫ్రెష్ వాటరు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ అవి ఇక్కడ ఇచ్చారు, డబ్బాలు అవన్నీ తీసేస్తారండి. కొద్ది క్లీనింగ్ సెక్షన్ జరుగుతుంది ఇప్పుడు, అయినా సరే వీడియో తీశాను. ఇదండి పరిస్థితి టోటల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారో నాకు తెలియాలి కాబట్టి మీరు మీ లొకేషన్ కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆ వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఇదండి టోటల్గా ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది టోటల్గా వెస్ట్ ఫేసింగ్ హౌస్. కావాల్సిన వారు ఎవరు ఉంటే స్క్రీన్ మీద ఉన్న స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు. ఫైనల్గా ప్రైసింగ్ వచ్చేటప్పటికి ఇది మీకు 53 lakhs చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉందంటున్నారు, మాట్లాడుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఓనర్ని ఇంటరాక్ట్ చేస్తే మీరు వచ్చి విజిట్ చేసుకుంటే. ఇదండి టోటల్గా సెట్ బ్యాక్స్ కానీ చుట్టూ తిరిగే సందు ఇవన్నీ కూడా క్లియర్గా చాలా బాగా వచ్చిందండి. ఇన్ని 113 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్లా లేదు, పెద్ద హౌస్లా వచ్చింది. ఇది విత్ కబోర్డ్స్ అనమాట. లోపల ఇంటీరియర్ కానీ ఆల్టెక్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇదే టోటల్గా హౌస్ పరిస్థితి అయితే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్. థ్యాంక్ యూ.